ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి జావాలోని లిటరల్స్ అండి. లిటరల్స్ అంటే ఏంటంటే యూసేజ్ ఆఫ్ డేటా డైరెక్ట్లీ ఈజ్ కాల్డ్ యాజ్ లిటరల్స్. అంటే మనం డేటాని డైరెక్ట్గా కన్సోల్లో యూజ్ చేస్తే దాన్ని లిటరల్స్ అంటారు. అది మనం ప్రాక్టికల్గా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూస్తాము. ఫస్ట్ థియరిటికల్గా చూద్దాము, నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు చూసుకుందామండి. డేటా హ్యాస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. డేటా అనేవి మనం డేటా డైరెక్ట్లీ యూజెస్ ఇన్ కన్సోల్ అన్నాం కదా. డేటా ఎన్ని టైప్స్ అనేది ఇప్పుడు చూద్దాము. నంబర్లోనే మళ్ళీ హోల్ నంబర్స్, డెసిమల్ నంబర్స్, ఇంటీజర్స్ అన్ని కలిపి వచ్చేస్తాయి నంబర్లకి. నెక్స్ట్ క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ అంటే ఏదైనా ఒక సింబల్ని సింగిల్ కోట్స్లో పెడితే అది క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తాము. అది ఒక క్యారెక్టర్ అయి ఉండాలి, 2 పెడితే అది ఎర్రర్ చూపిస్తుందండి. ఇలా ఒక్కటి ఉంటే మాత్రమే ఇది క్యారెక్టర్. మళ్ళీ మనకి ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవాలంటే దానికి నెక్స్ట్ స్ట్రింగ్కి వెళ్తాము. స్ట్రింగ్కి వచ్చేసి డబుల్ కోట్స్లో పెడితే ఇక్కడ ఒకటి పెట్టచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ ఎనీథింగ్ పెట్టచ్చు. మనం ఇక్కడ నంబర్ పెట్టచ్చు, క్యారెక్టర్ పెట్టచ్చు, సింబల్స్ పెట్టచ్చు, కానీ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. అది స్ట్రింగ్ డేటా టైప్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ స్ట్రింగ్ డేటా టైప్లోనే మనకి ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. నెక్స్ట్ 4th టైప్ వచ్చేసి బూలియన్. బూలియన్ అంటే ఓన్లీ 2 ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి ఎప్పుడు మనం స్మాల్ కేసెస్లోనే రాయాలి. ఇవి కీవర్డ్స్ కాదు, కానీ కీవర్డ్స్ లాగానే వర్క్ అవుతాయి. ట్రూ ఆర్ ఫాల్స్ ఇవి మనకి లిటరల్స్లోనే డేటా టైప్స్ కాదండి, జస్ట్ డేటా. అంటే డేటా టైప్సే, కానీ ఇందులోన జావాలో ఉండే డేటా టైప్స్ అయితే కాదు. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే డేటాస్ అనమాట, డేటా టైప్స్ ఇవి. ప్రతి ఒక్క లాంగ్వేజ్లోనే కామన్గా ఉండే డేటా టైప్స్ ఈ 4 ఉంటాయి. నెక్స్ట్ మనకి ఆస్కీ వాల్యూస్ అని ఉంటాయండి. ఆస్కీ వాల్యూస్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యారెక్టర్ డేటా ఉంది కదా. ఈ క్యారెక్టర్ డేటాని మనం ఒక నంబర్కి యాడ్ చేసామనుకోండి ప్లస్ సింబల్ తోటి, అప్పుడు అది ఈ ఈ ఏక్ అనేది ఒక ఆస్కీ వాల్యూ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 97 అని. ఈ 97 అనేది యాడ్ చేసుకుంటుంది, అంటే కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట బై డిఫాల్ట్గా క్యారెక్టర్ని. సో అలా ఉండే వాటికి ఇవి ఆస్కీ వాల్యూస్ అనమాట. 0కి వచ్చేసి 48, అంటే 47 వరకు మనకి స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. 9 వచ్చేసి 57, ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి ముందుకు. నెక్స్ట్ క్యాపిటల్ ఏకి వచ్చేసి 65, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్కి కంటిన్యూషన్గా ఉంటాయి. క్యాపిటల్ జెడ్ వచ్చేసి 90. నెక్స్ట్ స్మాల్ ఏకి వచ్చేసి 97 అప్ టు స్మాల్ జెడ్ వరకు 122 ఉంటాయి. ఇవి ఆస్కీ వాల్యూస్. మనకి ఈ 6 బాగా గుర్తు